ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 27వ తేదీ 7వ నెల 25వ సంవత్సరంలో అందిన ఆహారంలో తిరుగా ఈ విధంగా మనం కలుసుకొని ఆ ప్రభువు నామమును స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు దేవదేవుడు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం పునరుద్ధాన దినం కదా. ఈ పునరుద్ధాన దినంలో ప్రభువుని అందరం ఆరాధించాలి. ఆరాధనా సమయం దినమంతా ఆరాధనలో గడిపితే మనకెంతో ఆశీర్వాదం. ఈ దినమంతా దేవుని ఆరాధిస్తూ ఉంటే మనకెంతో ఆశీర్వాదం. ప్రియులారా, దేవదేవుని కృపాక్షేమును బట్టి ఈ 25వ సంవత్సరంలో 7 నెలలు, ఇక ఒక 4 డేస్, 7 నెలలు ప్రభు మనల్ని కాచి కాపాడారు. ఇక ఈ సంవత్సరంలో 5 నెలలు మాత్రమే ఉన్నవి. నెలలే ఏంటండి, సంవత్సరాలు, దినాలు, వారాలు, క్షణాలు. నా ప్రభు నన్నైతే దాదాపుగా 68 సంవత్సరాల నుండి 69వ సంవత్సరం ఆయన కాచి కాపాడుతూనే ఉన్నాడు. పిల్లరా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించెదను, ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కాపరత్వం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమని ఎచ్చట తోలుదువో నాకు తెలియజేయము. నీ చెలికాండ్ర యొద్ద ముసుగు వేసుకున్న దాననై నేను నివసించుటేలా అని షూలుమితి తన ప్రాణప్రియుడితో మాట్లాడి వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కాపరి గురించి, దేవుని యొక్క కాపరిత్వం, ఆయన కాపరిగా ఉంటే, ఆ గొప్ప కాపరి, మహాకాపరి, ఆ కాపరిత్వం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, చివరిగా ఈ దినం దేవుని కాపరిత్వంలో ఉంటే, యెహోవా కాపరిగా ఉంటే ఫస్ట్ లేమి కలగదు. ఏమండి, ఫస్ట్ ఏంటి? లేమి కలగదు. రెండవది, పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. అక్కడ నిన్ను పరుండ చేస్తాడు. తర్వాత శాంతికరమైన జలములు, అంటే శాంతిని, సమాధానాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ ప్రాణమంతా శాంతితోనే నడుస్తోంది.
ఎప్పుడు యెహోవా నీకు కాపరిగా ఉంటే. తర్వాత నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. నిన్ను ఆయన నామమును బట్టి నిన్ను నీతిమంతుడుగా చేస్తాడు. ఎప్పుడు యెహోవా నీకు కాపరిగా ఉంటే. గాఢాంధకారపు లోయలు, కష్టాలు, శోధనలు, వ్యాధులు, బాధలు. ప్రియులారా, మీకు విన్నపం, దయచేసి ప్రార్థన చేయండి. నా మిస్సెస్ మేరీ చాలా తీవ్రమైన అనారోగ్యంతో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నది. అది మాకు చాలా గాఢాంధకారపు లోయ. ఆమె మొన్న ఫిబ్రవరి రిటైర్డ్ అయింది, పిఎస్హెచ్ఎంగా పనిచేసి. చాలా క్షేమకరంగా ఉండవలసిన పరిస్థితుల్లో సాతానుగాడు గాఢాంధకారపు లోయలకి నడిపించాడు. కుటుంబం అంతా చాలా దుఃఖసాగరంలో ఉంది. సంఘము, శ్రేయోభిలాషులు, దైవజనులు, నా సంఘ బిడ్డలైతే ఎంతో కన్నీరు కాచి ప్రార్థిస్తూ ఉన్నారు. నేను మీకు ఎప్పుడో తెలియజేయాల్సి ఉంది, కానీ నాకెందుకో మనసుకు రాలేదు. ఈ దినం పునరుద్ధాన దినం అంటేనే నాకు ఆ జ్ఞాపకం వస్తుంది. మొట్టమొదటిగా వచ్చి చర్చిలో కూర్చొని పాటలు పాడు, దేవుని సేవ అంటే అంత ఆసక్తి. నేను ఈరోజు ఈ విధంగా దేవుని సేవ చేస్తున్నానంటే ఆమె ప్రార్థన, ఆమె ప్రోత్సాహమే. కావున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులారా, మీ ప్రార్థనే మాకు సహకారం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను. నాకు దేవుడు కాపరిగా ఉన్నాడండి. ఆమె హాస్పిటల్లో ఉంది, సీరియస్గా ఉంది, బాగలేదు అనేది ఆరాధనలు ఆపడం లేదు కదా, అందిన ఆహారం ఆపడం లేదు. ఇవాళ మరలా బిట్టగుట్టుకొచ్చాను, దేవుని సంఘం నడిపించాలి. శుక్రవారం వచ్చాను, దేవుని సంఘం నడిపించాలి. ఆయన పని నేను చేస్తే నా పని ఆయన చేస్తాడు, అది నా నమ్మకం. అయితే ఆయన కాపురత్వం కింద ఉంటే చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. సమాధానకరమైన జన్మల యొద్ద నువ్వు నడుస్తావు, నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలు ఎన్ని వచ్చినా ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నిన్ను ఆదరిస్తుంది. శత్రువులు మిత్రులుగా చేస్తాడండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తలంటి ఉన్నావు. పరిశుద్ధాత్మాభిషేకం నీకు ఇస్తాడు. జీవజలముల ఊట నీళ్ళు ఉండి బయలుదేరుతుంది. ఎప్పుడు ఆయన కాపురత్వం కింద నీ ఉంటే కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఎప్పుడు ఆయన కాపరిగా నీకు ఉంటే, ఆయన దొడ్డిలో నువ్వు నివాసం చేస్తే, ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే, పిల్లరా, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసి, చిరకాలము. ఈ దినం దేవుని మందిరంలో అందరం ఉండాలి. ఏమండి, నువ్వెక్కడికి వెళ్ళాలి? అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదయ్యా, నేను రాలేనా? ఏంది? ఏమమ్మా, ఏం బాగాలేదు? తలని పుడుతుందయ్యా. బాబా, వారం అంతా డ్యూటీ చేసి బాగా బిజీ అయిపోయిన అంకుల్, ఈ దినం కొంచెం రెస్ట్ తీసుకోవాలి, నేను రాలేను. అది ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత నిర్లక్ష్యం. నా పరిస్థితి మీకు చెప్పాను కదా. అయినా దేవుని మందిరంలో నివాసం చేయాలనే ఆశ నాకు.
దేవుని మందిరానికి పోతే సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుని మందిరంలో నివసించడం కన్నా ఈ లోకంలో నివసించడం ఏది గొప్ప? 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు ప్రియ బిడ్డ. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎప్పుడు ఆయన కాపురత్వానికి నేను ఒప్పుకుంటే, ఆయన దొడ్డిలోనే కదా. కావున ప్రియులరా, ఇదనమందరం కూడా ఆ దేవదేవుని మందిరంలో చేరి ఆ ప్రభువును ఆరాధించము గాక. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడి వాక్యము దీవించును గాక. మహోన్నతుల స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న వీళ్ళందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపింపబడును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేదురుగాక. ప్రైజ్ ద లార్డ్.